ఆశ్చర్యం ఏంటి? 10 అంతస్తులు, 50 అంతస్తులు, 100 అంతస్తులు కాదు, చివరికి మేఘాలలో కదా, మేఘాలలో దూసుకుంటా పోతున్న హెలికాప్టర్ తేలిపోదు కూడా ఎక్కడ పడుతుంది అంటే అంత దూరం ఉన్న దాన్ని కూడా ఇది ఏం చేస్తుంది? కిందికి చెప్పండి, కిందికి. అంత శక్తి దేనికి ఉంది ఇప్పుడు? భూమికి. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఏ సైడ్ ఎందుకు రాగలే భూమి? ఇది మనల్ని బాగా లాగుతుంది, మనల్ని లాగుతుంది. ఇప్పుడు పైకి ఎక్కి దుక్కితే ఏమవుతుంది? ఖచ్చితంగా మనం ఆగదాం అనుకుంటే కూడా ఏం చేయలేము, ఆగలేము, దుఃఖంలో పడతాం అంతే. అవునా కాదా? సో కాబట్టి ఇప్పుడు నా ప్రశ్న ఏంటి? ఓ భూమి, ఓ భూగోళమా, నీవు ఎందుకు ఏసై వేసి కిందికి లాగలేవు? అడిగితే అప్పుడు భూమి ఎప్పుడది రాత్రి అంటే, హల్లెలూయా, ఇది భూమి. నీవెవరు? ఈ భూమిలో నుంచి పుట్టినవాడు. నేనెవరిని? భూమి. మరి నీవెవరు? భూమి నుంచి పుట్టినవాడు. అందుకే మాత్రం ఒక్కటి కాబట్టి లాగుతున్నట్టు. అర్థమైంది మీకు? ఇద్దరు ఎవరు? ఇది భూమి. మరి ఈ శరీరం ఎక్కడ వచ్చింది? యేసయ్య ఎవరు? ఆయన భూమి నుంచి వాడు కాదు, ఆయన పై నుంచి వచ్చినటువంటి వాడు. హల్లెలూయా. ఆయన ఎవరు? పై నుంచి వచ్చినటువంటి వాడు కనుక ఆ పై నుంచి వచ్చిన వాడు ఎక్కడికైనా అవ్వచ్చు. ఏ గుర్తువాకర శక్తి యేసుని ఏం చేయలేదు, ఆపలేదు. హల్లెలూయా. సో కాబట్టి ఇలాంటి మహాత్యము గల, ఇలాంటి శక్తి గల, ఇలాంటి అధికారం గల యేసయ్యను ఈరోజు మనము ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి మనము తండ్రి అని పిలుస్తున్నాం, మనము స్నేహితురాన్ని పిలుస్తున్నాం. చివరికి ఆత్మవశమై ఆయన కొన్నిసార్లు తాకుతున్నాం, కొన్నిసార్లు మనము హత్తుకుంటున్నాం. హల్లెలూయా. దేవుని ఆరాధన టైం పాస్ కోసం కాదు, ఆదివారం కాబట్టి కాదు, ఒక నిరీక్షణ ఉండాలి. సహోదరా సహోదరి, ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడితేనే ఈ భూమిని ఆకర్షించదు, ఈ భూమిని ఆకర్షించదు. మహిమల దేవుణ్ణి ఈ భూమి ఆకర్షించిందా? లే. ఆ యేసు క్రీస్తున్నటువంటి అదే శరీరము, అదే స్వభావము నీకు ఉంటే ఈ భూగోళమును ఆకర్షించలేదు. అందుకే ప్రార్థన చేయు, అందుకే రమ్ములు అంటుకోను, అందుకే దేవుని జీవాన్ని పొందుకో, అందుకే అభిషేకాన్ని పొందుకో, అందుకే నిజమైన రక్షణ కలిగి ఉండు. స్తోత్ర.